యా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వైష్ణవి గారు స్క్రీన్ షేర్ చేయండి. Hmm. చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడి వరకు కంప్లీట్ అయింది? ఆ షీట్ ఓపెన్ చేయండి, చూడండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంప్లీటెడ్, సిక్స్త్ స్టెప్, సెవెంత్ వన్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఏంటి? డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్, OBA7. సో డాక్యుమెంట్ టైప్ ని కాన్ఫిగరేషన్ చేయాలి. డాక్యుమెంట్ టైప్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడు. డాక్యుమెంట్ టైప్ OBA7 అండ్ నైన్త్ స్టెప్, టూ స్టెప్స్ కూడా ఎట్ ఏ టైం కంప్లీట్ చేస్తున్నాం మనం. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7 అండ్ డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1. బోత్ స్టెప్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఈ డాక్యుమెంట్స్ అనేవి స్టాండర్డ్ గా ఉంటాయి. OBA7 కాన్ఫిగరేషన్ ఉంది కదా, డాక్యుమెంట్స్ అనేవి స్టాండర్డ్ గా ఉంటాయి SAPలో. స్టాండర్డ్. వీటికి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి, FBN1. టూ స్టెప్స్ కూడా ఎట్ ఏ టైం కంప్లీట్ చేస్తాం. ఓకే. ఒకసారి మీరు SAP ఓపెన్ చేయండి. వన్ మోర్ ఇమేజ్ ఉంది కదా, వన్ మోర్ ఇమేజ్, ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను మీకు. డాక్యుమెంట్స్, SA డాక్యుమెంట్, DR డాక్యుమెంట్ ఉంది, అది ఓపెన్ చేయండి ఒకసారి. రైట్, అది. సో SAPలో ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఎస్ఏ ఇవన్నీ స్టాండర్డ్. SAPలో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసే ఉన్నాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. సో SA డాక్యుమెంట్, KR డాక్యుమెంట్, KZ డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, DZAA. డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. SA అని ఉంటే జనరల్ లెడ్జర్ అని, KR అని ఉంటే వెండర్ అని, KZ అని ఉంటే వెండర్ పేమెంట్ అని, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, DZ అంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. SA డాక్యుమెంట్, SA ఉంటే జనరల్ లెడ్జర్, KR ఉంటే వెండార్ ఇన్వాయిస్, KZ అంటే వెండార్ పేమెంట్ అని అర్థం. సో వీటికి మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్, ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. SAPలోకి వెళ్ళండి. SPRO IMG OBA7 ద్వారా వెళ్ళొచ్చు, ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ డాక్యుమెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. డాక్యుమెంట్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్స్, ఇక్కడ చూడండి. డాక్యుమెంట్స్లో డాక్యుమెంట్స్ టైప్ ఉందా? డాక్యుమెంట్స్ అండ్ డాక్యుమెంట్స్ టైప్ ఇక్కడ కాదు, కింద ఉంటుంది చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, అలా ఉంటుంది. కింద ఉంటుంది చూడండి. ఎక్కడ కాదు, ఇంకా డౌన్కి వెళ్ళండి, వేరే చోటు ఉంటుంది అది. కొంచెం బాగా వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ కింద ఉంది చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, డాక్యుమెంట్, డాక్యుమెంట్ టైప్ ఎలాబరేట్ చేయండి. అక్కడ చూడండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ. ట్రాన్సాక్షన్ కోడ్ టీ కూడా ఎలా ఓపెన్ చేస్తామో
అడిషనల్ ఇన్ఫర్మేషన్, టీ కోడ్ ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ, లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. OBA7 ట్రాన్సాక్షన్ కోడ్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. ట్రాన్సాక్షన్ కోడ్ OBA7 ఎగ్జిక్యూట్ చేయండి. OBA7 ద్వారా డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా రావచ్చు. ఇక్కడ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి SAPలో? పొజిషన్కి రైట్ సైడ్ చూడండి, 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా 99 ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు SAPలో. బై డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్ చేసే ఉంచారు. డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. SAN ఉంటే జనరల్ లెడ్జర్ అని, KR ఉంటే వెండార్ ఇన్వాయిస్, KZ ఉంటే వెండార్ పేమెంట్ అని అర్థం, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. పొజిషన్కి వెళ్ళండి, SA డాక్యుమెంట్ తీసుకోండి. ఫస్ట్ వన్ ఏంటి? SA డాక్యుమెంట్. కంటిన్యూ చేయండి. SA పైన డబుల్ క్లిక్ చేయండి. సో 01 చూడండి, SA డాక్యుమెంట్ ఉంది. నంబర్ రేంజ్ 01, నంబర్ రేంజ్ అనమాట. తర్వాత చూడండి, SA డాక్యుమెంట్ వేటికి అప్లైబుల్ అవుతుంది? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్, GL అకౌంట్, వీటన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది. సో డాక్యుమెంట్, SA డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. 1 మినిట్. చూడండి, ఇక్కడ నంబర్ రేంజ్ ఎంత ఉంది? 01 ఉంది. SA డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. SA డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఆ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. 01 ఇవ్వండి. అక్కడ 01 ఎందుకు మార్చారు? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేశారు. కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ మిడిల్ వన్. సో నంబర్ రేంజ్ ఎంత? 01 కదా, 01. SA డాక్యుమెంట్లో నంబర్ రేంజ్ ఎంత ఉంది? 01 ఉందా? తీసుకున్నాం. ఫిజికల్ ఇయర్ 2025. సో ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ 1 ఇవ్వండి. ఫ్రమ్ నెంబర్ దగ్గర 1 ఇవ్వండి. 2 దగ్గర 500 ఇవ్వండి. ఎంటర్, సేవ్. క్లియర్ కదా? సో 01 చూడండి, నెంబర్ రేంజ్ ఎందుకు ఇచ్చాము డాక్యుమెంట్కి? ఇప్పుడు SA డాక్యుమెంట్ పైన 1 to 500 ఇచ్చామంటే మీనింగ్ ఏంటి? 500 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. SA డాక్యుమెంట్ ఉపయోగించి మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే డాక్యుమెంట్ నెంబర్ 1 వాజ్ పోస్టెడ్. సెకండ్ ట్రాన్సాక్షన్ కి డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్. థర్డ్ ట్రాన్సాక్షన్ కి డాక్యుమెంట్ నెంబర్ 3 వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ నెంబర్ 4 వాజ్ పోస్టెడ్ అని మెసేజ్ వస్తుంది మనకి. సో డాక్యుమెంట్ నంబర్, SA డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? SA డాక్యుమెంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేసే టైంలో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. SA అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్స్. ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా ఒక నంబర్ అనేది వస్తుంది. ఈ కాన్ఫిగరేషన్ బేస్గా చేసుకుని ఫస్ట్ SA డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది ఇచ్చేసాం. ఈ నంబర్ రేంజ్ అని బేస్గా చేసుకుని ప్రతి SA ట్రాన్సాక్షన్ కి ఒక నంబర్ అనేది పిక్ అవుతుంది. ఇక్కడ నేను 1 to 500 మాత్రమే ఇచ్చాను. ప్రాజెక్ట్లోకి వెళ్తే ల్యాక్స్లో తీసుకుంటారు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ SA డాక్యుమెంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఏముంది? అగైన్ బ్యాక్. నెక్స్ట్ వన్ ఏముంది? KR. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. పొజిషన్కి వెళ్ళండి. KR ఎక్కడ ఉంది? KR అంటే ఏంటి? ఎస్ అనండి. ఎస్. నో అన్నారు ఏంటి? ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళి SA తీసుకుని నెంబర్ యాడ్ అయిందా లేదా చూద్దాం. కంటిన్యూ. డబుల్ క్లిక్ చేయండి SA పైన. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ క్లిక్ చేయండి.
క్లిక్ చేయండి. 01 యాడ్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. ఇక లాస్ట్ లో చూడండి, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ ఎస్సిఎల్ఎల్, అది రిమూవ్ చేసేయండి. రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్, ఎస్సిఎల్ఎల్ ఉంది రైట్ సైడ్, అది రిమూవ్ చేయండి, అది ఉండకూడదు. అది ఎస్సిఎల్ఎల్ అనేది రిమూవ్ చేయండి, సేవ్ చేయండి. సో ఎస్ఏ డాక్యుమెంట్ కి మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. డాక్యుమెంట్ టైప్ OBA7 ట్రాన్సాక్షన్ కోడ్, ఇంపార్టెంట్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. సో నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ప్రతి ఎస్ఏ ట్రాన్సాక్షన్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. తర్వాత ఏంటి, కేఆర్ పొజిషన్. కేఆర్ అంటే ఏంటి, వెండార్ ఇన్వాయిస్. కేఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. 19 ఎంత ఉంది, నంబర్ రేంజ్ ఎంత ఉంది, 19. కేఆర్ అంటే ఏంటి, వెండార్. వెండార్ అంటే ఎవరు, రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. కేఆర్ అంటే వెండార్, వెండార్ ఇన్వాయి, వెండార్స్. వెండార్స్ ఇప్పుడు డాక్యుమెంట్ పైన కేఆర్ అని ఉంటే మీనింగ్ ఏంటి, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన కేఆర్ అని ఉందనుకోండి, కేఆర్ అంటే మీనింగ్ ఏంటి, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. 19 నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి, కంపెనీ కూడా ఇవ్వండి, ఇంటర్వల్ పైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ ఎలా యాడ్ చేస్తాం, నంబర్ రేంజ్ అనేది ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. 19 ఎంత ఉంది, నంబర్ రేంజ్ ఎంత ఉంది కేఆర్ డాక్యుమెంట్ కి, 19 2025. మనం 500 వరకు ఇచ్చాం. నెక్స్ట్ ఏ నెంబర్ ఇవ్వాలి, 501, 501 to 1000. మీరు అగైన్ 500 తీసుకుంటే ఇంటర్వెల్ ఓవర్లాప్ అని మెసేజ్ వస్తుంది, తీసుకోదు, పిక్ అవ్వదు. సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ. నెక్స్ట్ కేఆర్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. సో కేఆర్ డాక్యుమెంట్ లో మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. 500 డాక్యుమెంట్ నెంబర్ 500 నుంచి స్టార్ట్ అవుతుంది. నెంబర్ కేఆర్ డాక్యుమెంట్ కి మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ దిస్ నంబర్ రేంజ్. అది ఎలాగో మీకు అర్థమవుతుంది నెక్స్ట్ క్లాస్ లో. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్, పొజిషన్కి వెళ్ళండి. కేజెడ్, కేఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే కస్టమర్ పేమెంట్, డబుల్ క్లిక్ చేయండి. 15 ఉంది, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ 15, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్, ఇంటర్వెల్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 15 2025, 1000 వరకు ఉంది, 1001 ఇవ్వండి, టు 1500 ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. సో కేఆర్ డాక్యుమెంట్, కేఆర్ అంటే వెండార్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. కేఆర్ అంటే సారీ కేజెడ్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ అని అర్థం. సో ప్రతి కేజెడ్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ దిస్ నంబర్ రేంజ్. ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది నెక్స్ట్ క్లాస్ లో. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. నెక్స్ట్ ఏముంది, కస్టమర్ ఇన్వాయిస్, డిఆర్. డిఆర్ అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్. కంటిన్యూ, డిఆర్ డబుల్ క్లిక్ చేయండి. 18 ఉంది, 18 నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కూడా ఇవ్వండి, ఇంటర్వెల్స్ క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎంత ఉంది, 18, 18 2025. తర్వాత 1500 కదా, 1501 to 2000, ఎంటర్, సేవ్. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. నెక్స్ట్ ఏంటి, డిజెడ్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్.
డీజెడ్ డాక్యుమెంట్. డీజెడ్ డాక్యుమెంట్ పైన డీజెడ్ ఉంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ పేమెంట్ అని అర్థం. డబుల్ క్లిక్ చేయండి. 14 ఉంది. 14 నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కూడా ఇవ్వండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 14 ఇవ్వండి. 2025. ఎక్కడి వరకు ఇచ్చాం? లాస్ట్ నెంబర్ 2000. 2001 నుండి 2500 పైన. ఎంటర్ సేవ్ చేయండి. నెక్స్ట్ ఏముంది? ఏ అంటే ఎసెట్ అకౌంటింగ్. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. గో టు పొజిషన్. ఏ తీసుకోండి. ఎసెట్ అకౌంటింగ్. నంబర్ రేంజ్ 01 ఆల్రెడీ చేసేసాం కదా, చేయాల్సిన అవసరం లేదు. అగైన్ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. 01 ఆల్రెడీ చేసేసాం మనం. కంపెనీ కూడా ఇవ్వండి. ఇంటర్వెల్ 01 ఉంది కదా ఆల్రెడీ. 01 ఉంది కదా, అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? 01 అంటే ఎస్ఏ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది ఇక్కడ నుండి పిక్ అవుతుంది, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. మీరు 100 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, సో ఇక్కడ నుండి 1 to 100 నంబర్ అనేది తీసుకుంటుంది అట్లా. సో డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. ఎస్ఏ ఉంటే షీట్ ఓపెన్ చేయండి. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్ అని, కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్ అని, ఏఏ ఉంటే అసెట్ అకౌంటింగ్ అని అర్థం. ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్, ఎస్ఏపిలో స్టాండర్డ్గా ఉన్నాయి. వీటిని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? వీటిని బేస్గా చేసుకుని నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఎస్ఏలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. కేఆర్ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ ఇచ్చాం. కేఆర్ పైన జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని నెంబర్ కౌంట్ అవుతుంది. కేజెడ్కి నంబర్ రేంజ్ ఇచ్చాం. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ జరిగే ప్రతిదీ కూడా ట్రాన్సాక్షన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇలా ప్రతిదానికి ఒక నంబర్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఓకేనా? మ్యాక్సిమైజ్ చేయండి. కొంచెం డౌన్కి వెళ్ళి చూడండి, మనం ఏం చేసాం? OBA7 ట్రాన్సాక్షన్ కూడా డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. OBA7 8th స్టెప్, FBN1 9th స్టెప్, డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ డైరెక్ట్గా చేసేసాం. FBN1 అంటే ఏంటి? OBA7లో డాక్యుమెంట్స్ అనేవి స్టాండర్డ్గా ఉన్నాయి. OBA7 నుండి నంబర్ రేంజ్ ఇచ్చేసేసాం, డైరెక్ట్గా ఇచ్చేసాం. లేదంటే FBN1 ద్వారా కూడా నంబర్ రేంజ్ ఇవ్వచ్చు. OBA7 డైరెక్ట్గా OBA7 ద్వారా 9th స్టెప్ కూడా చేసేసాం. OBA7లో స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటిని బేస్గా చేసుకుని మనం ఏం చేసాము? నంబర్ రేంజ్ ఇచ్చేసాం. డైరెక్ట్గా OBA7 ద్వారా అంటే 8th కాన్ఫిగరేషన్ ద్వారా 9th స్టెప్ కూడా చేసేసాం. లేదంటే 9th స్టెప్ అది కూడా చేయొచ్చు, అంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఎలాంటి FBN1కి వెళ్ళండి. నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలంటే OBA7 కాదు, FBN1 ద్వారా కూడా చేయొచ్చు. FBN1 కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి. /n FBN1. కంపెనీ కూడా ఇవ్వండి. ఇది డైరెక్ట్ అనమాట. నంబర్ రేంజ్ క్రియేషన్ చేయాలంటే FBN1 డైరెక్ట్. ఇంతకుముందు OBA7 ద్వారా వెళ్ళి ఇచ్చాం నంబర్ రేంజ్ అనేది. చూసారా, ఇవన్నీ మనం చేసేసాం. OBA7 ద్వారా వెళ్ళి చేసాం. లేదంటే FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. నంబర్ రేంజ్ క్రియేషన్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. అది కొంచెం డౌన్కి వెళ్ళండి. డాక్యుమెంట్స్ టైప్ డిస్కస్ చేద్దాం. వెయిట్, ఇక్కడ చూడండి. డాక్యుమెంట్ టైప్ OBA7లో చేసాం. డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి SAPలో. ఎస్ఏ అంటే GL పోస్టింగ్. ఇదంతా కూడా R2R కిందకు వస్తుంది. GL పోస్టింగ్. ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది కదా, అక్కడ బ్రాకెట్లో GL డాక్యుమెంట్ R2R పెట్టుకోండి. బ్రాకెట్లో R2R GL డాక్యుమెంట్ అని ఉంది OBA7 తర్వాత.
క్రింద జిఎల్ డాక్యుమెంట్ ఓబి జిఎల్ డాక్యుమెంట్ దానిపైన టైటిల్ ఉంది కదా అక్కడ R2R బ్రాకెట్లో R2R యాడ్ చేసుకోండి. R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అంటారు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, జిఎల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎస్ఏఏబి ఇవన్నీ కూడా జిఎల్ డాక్యుమెంట్ R2R. తర్వాత ఏపీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాం. ఏఆర్ ఏపీ అంటే అకౌంట్ పేయబుల్. ఏపీ అంటే మీనింగ్ ఏంటి? పైన ఏపీ ఉంది చూడండి. ఏపీ అంటే అకౌంట్ పేయబుల్. ఏపీ ఎక్కడ ఉంది? ఏపీ డాక్యుమెంట్స్ ఉంది చూడండి, దానిపైన ఉంది మేడం. అవన్నీ సెలెక్ట్ చేయండి. ఏపీ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ ఏపీ డాక్యుమెంట్స్. ఏపీ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ అంటే వెండర్స్కి కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని ట్రాక్ అవుతాయి ఏపీ ద్వారా. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటాబేస్. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీది. ఏపీ. ఏఆర్ అంటే ఏంటి? అకౌంట్ రిసీబుల్. ఏఆర్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ రిసీబుల్. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. ఏఆర్ అంటే అకౌంట్ రిసీబుల్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ. అది నెక్స్ట్. ఎసెట్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ అకౌంటింగ్. ఇదొక సబ్ మాడ్యూల్. ఇట్లా ఉంటాయి అన్నమాట. సో డాక్యుమెంట్ టైప్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్, కేఆర్ ఉంటే వెండార్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ అని అర్థం. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. డాక్యుమెంట్ టైప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంది, జిఎల్ పోస్ట్ చేసామని అర్థం. కేఆర్ ఉంది, వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసామని అర్థం. కేజెడ్ ఉంది, వెండార్ పేమెంట్ చేసామని అర్థం. ఇట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. అక్కడ డాక్యుమెంట్ టైప్, మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ టైప్. డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సెలెక్ట్ చేయండి, ఇవి చదవాలండి, ఇవి ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎవ్రీ డాక్యుమెంట్ టైప్ we will assign the one number range. డాక్యుమెంట్ టైప్ మనం ఏం చేసాం? నంబర్ రేంజ్ అసైన్ చేసాం. ఎవ్రీ డాక్యుమెంట్ టైప్ we will assign one number range. డాక్యుమెంట్ టైప్ కి నంబర్ రేంజ్ అసైన్ చేసాం. దిస్ నంబర్ రేంజ్ will be reflected in the documents at the time of accounting entry posting. మీరు ఇచ్చిన నంబర్ రేంజ్ అనేది అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ పిక్ అవుతుంది. ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు 100 ట్రాన్సాక్షన్స్ చేశారు, ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ తీసుకుంటుంది. కేఆర్ డాక్యుమెంట్ పైన మీరు 100 ట్రాన్సాక్షన్స్ చేశారు, మీరు ఇచ్చిన నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ తీసుకుంటుంది. కేజెడ్ పైన మీరు నంబర్ రేంజ్ క్రియేట్ చేశారు, ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది తీసుకుంటుంది. క్లియర్ కదా? నెక్స్ట్ తర్వాత చూడండి. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్స్ టైప్ వీ కెన్ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డాక్యుమెంట్కి డాక్యుమెంట్ ఎస్ఏ కేఆర్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీ వీ కెన్ రికగ్నైజ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీ వీ కెన్ రికగ్నైజ్ డాక్యుమెంట్ ఎంట్రీ. ఓకే చూడండి, ఇక్కడ అదే సేమ్ ఏం లేదు. ఎస్ఏ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఇచ్చాం 1 to 500. వాటిని బేస్గా చేసుకుని ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది పిక్ అవుతుంది. ఓకేనా? తర్వాత వై డూ వీ నీడ్ టు క్రియేట్ ది నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీరు 1 lakh ట్రాన్సాక్షన్స్ చేశారు, 1 lakh ట్రాన్సాక్షన్స్కి ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ ఉంటుంది. సో డాక్యుమెంట్ నంబర్ ఉండటం వల్ల ఏమవుతుంది? ఇట్స్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ది డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. మీరు 1000 ట్రాన్సాక్షన్స్ చేశారు, ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ ఉంది. అది మనం ఇచ్చిన నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని నంబర్ అనేది జనరేట్ అవుతుంది. 1000 ట్రాన్సాక్షన్స్ చేశారు, ఆ నంబర్ని బేస్గా చేసుకుని మనము డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు 1 lakh ట్రాన్సాక్షన్స్ చేశారు, మీకు డాక్యుమెంట్ నంబర్ 500 నంబరు డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఆ నంబర్ బేస్గా చేసుకుని ఆ డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మీరు 1000 ట్రాన్సాక్షన్స్ చేశారు, మీకు డాక్యుమెంట్ నంబర్ 99 నంబర్ ఉందనుకోండి, ఆ నంబర్ని బేస్గా చేసుకుని ఆ డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం.
ఓకేనా? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ఫైండ్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? నంబర్ లైన్ క్రియేషన్ అనేది ఈ రెండింగ్ యాక్టివిటీ, ఈ రెండింగ్ లో చేస్తాం. 1,00,000 ట్రాన్సాక్షన్స్ చేశారు. ఆ 1,00,000 లో మీకు ఒక నంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ నంబర్ ఇస్తే ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. టోలరెన్స్ గ్రూప్ అంటే నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. టోలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఓన్లీ స్పెసిఫిక్ ఆథరైజేషన్ ఎంప్లాయీస్ కెన్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ది గ్రూప్. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ కి ఆథరైజేషన్ అనేది ఇస్తాము. ఎంప్లాయీస్ కి ఆథరైజేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. టోలరెన్స్ గ్రూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎంప్లాయీస్ కి ఆథరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే పర్సన్ ఎండ్ యూజర్ గా జాయిన్ అయ్యారు. ఈయన అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎలా పోస్ట్ చేస్తాడు? అతనికి ఆథరైజేషన్ ఇవ్వాలి. ఆథరైజేషన్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది టోలరెన్స్ గ్రూప్. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఎస్ఏపిలో 4 టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ ఉంటాయి. కిందకి రండి చెప్తాను. చూడు ఇవి: ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, జిఎల్ టోలరెన్స్ గ్రూప్, వెండర్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్. ఇవన్నీ ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ ఉంటాయి. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, జిఎల్ టోలరెన్స్ గ్రూప్, వెండర్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్. ఇలా టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. క్లియరా? క్లియర్ కదా? వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్. ఎస్పిఆర్ఓ ఐఎంజీ టైప్ చేయండి. ఎస్పిఆర్ఓ ఐఎంజీ పాత్ ద్వారా వెళ్దాం. ఐఎంజీ ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్కి వెళ్ళారా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ చూడండి. కింద లాస్ట్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, కొంచెం డౌన్కి వెళ్ళండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఇంకా క్రింద ఉందండి జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ తర్వాత ప్రిపేర్ ఆటోమేటిక్ క్లియరింగ్, ప్రిపేర్ ఆటోమేటిక్ క్లియరింగ్. అక్కడ కాదు, కొంచెం డౌన్కి వెళ్ళని చెప్తాను. క్లియరింగ్ డిఫరెన్సెస్లోకి వెళ్ళండి. క్లియరింగ్ డిఫరెన్సెస్ ఇక్కడ చూడండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. ఓకేనా? ఇవన్నీ చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాము. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ఓబి, ఓపెన్ చేయండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA7, OBA7 క్రింద ఉంది. క్రింద వెయిట్ అక్కడే ఉంది కదా, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. OBA4, ఐఎమ్ సారీ, OBA4 ఎగ్జిక్యూట్ చేయండి. OBA4
నివెంటరీస్కి వెళ్ళండి, కొత్తగా క్రియేట్ చేస్తున్నాం, నివెంటరీస్కి వెళ్ళండి. సో టోలరెన్స్ గ్రూప్ ఏమిద్దాము, మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. టీజీ, టీ అంటే టోలరెన్స్, జీ అంటే గ్రూప్. టీఏటీజీ. డిస్క్రిప్షన్ ఇవ్వండి, కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఐఎమ్ సారీ. నెక్స్ట్ అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ 9 9 ఇవ్వండి. నెక్స్ట్ అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ ఐటమ్ 9 9 ఇవ్వండి. ఇక్కడ కూడా 5% కింద 5% తీసుకోండి. 5 అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనమాట. చూద్దాం డిస్కౌంట్స్ ఎంత ఎలా చేస్తారు అనేది. నెక్స్ట్ క్రింద రెవెన్యూ ఎక్స్పెన్సెస్ 100 100 ఇవ్వండి. తర్వాత పర్సంటేజ్ దగ్గర 5% ఇవ్వండి. క్రింద కూడా 5. క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ ఇక్కడ కూడా 5 5 ఇవ్వండి. ఎంటర్ చేయండి. సో టోలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. సేవ్ చేయండి. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే టోలరెన్స్ గ్రూప్ అనేది వేరేగా క్రియేట్ చేయకండి, సేమ్ నేమ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. కొంతమంది ప్రాక్టీస్ పర్పస్ వన్ మోర్ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఏమి ఇచ్చాము? టీఏటీజీ ఇచ్చాం. సెకండ్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ కూడా సేమ్ ఉండాలి. ఎందువల్ల? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వవు. సెకండ్ కంపెనీ కోడ్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ కూడా టీఏటీజీనే ఇవ్వండి. ఇలా ఇవ్వకపోతే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వవు. క్లియర్ కదా? సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే టోలరెన్స్ గ్రూప్ వేరే క్రియేట్ చేయకండి, సేమ్ నేమ్ తో తీసుకోండి. టీఏటీజీనే ఇవ్వాలి సెకండ్ కంపెనీ కోడ్ కూడా. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇదేంటిది? టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. నెక్స్ట్ స్టెప్, అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. నివేదిక ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి మీ యూజర్ నేమ్ ఇవ్వండి. మీకు యూజర్ నేమ్ ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు? మీ యూజర్ నేమ్ ఏంటి? ఇది కాదు, మీ యూజర్ నేమ్ ఎస్ఐపి లాగాన్ చేస్తున్నారు కదా. 28 యూజర్ 58. ఇక టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, టీఏటీజీ. చూడండి, కేర్ఫుల్గా వినండి, ఇక్కడ కేర్ఫుల్గా వినండి. టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ అని ఎందుకు చెప్పాను మీకు? టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. మీ యూజర్ నేమ్ అనేది మీ టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేసి ఉండాలి. చేసి ఉంటేనే మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, లేకపోతే చేయలేరు. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీకు ఆథరైజేషన్ ఉండాలి. ఆథరైజేషన్ ఎలా వస్తుంది? మీ యూజర్ నేమ్ అనేది మీ టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. టీఏటీజీ అనేది మీ టోలరెన్స్ గ్రూప్. టోలరెన్స్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఒక ఎంప్లాయీస్కి ఆథరైజేషన్ ఇస్తుంది. టీఏటీజీ ఇచ్చాం మనం. ఈ టీఏటీజీ అనేది మీ యూజర్ నేమ్కి అసైన్ అయ్యి ఉంటేనే మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు, లేకపోతే చేయలేరు. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. క్లియరా? క్లియరా కాదా? బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్కి ఏం చేసాము? మీ యూజర్ నేమ్ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేసాము. టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. ఓకే, నెక్స్ట్ డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్. ఎగ్జిక్యూట్ చేయండి, నివెంటరీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సేవ్ చేయండి, ఇంకేమో సేవ్ చేసేయండి డైరెక్ట్గా. ఇది జిఎల్ టోలరెన్స్. ఇంతకుముందు ఎంప్లాయీస్ టోలరెన్స్ క్రియేట్ చేసాం. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి. టోలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. ఆథరైజేషన్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాము, జిఎల్ టోలరెన్స్ కూడా క్రియేట్ చేసాం. టాప్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఏమేం చేసాం మనం? డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ ఓబి
A4 డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్ OBAO ఇది కూడా చేసాం. 11th స్టెప్ కూడా చేసాం. తర్వాత అసైన్ చేశాను. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57 ట్రాన్సాక్షన్ కోడ్. యూజర్ నేమ్ అసైన్ చేసాం కదా, యూజర్ నేమ్ ని టాలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేసాం. అది డౌన్కి వెళ్ళండి. సో టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. ఆ గ్రూప్ ని మీ యూజర్ నేమ్ కి అసైన్ చేయాలి. చేస్తేనే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. టాలరెన్స్ గ్రూప్ అనేది ఒక ఎంప్లాయీస్ కి ఆథరైజేషన్ ఇస్తుంది అనమాట. డౌన్కి వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఓకే ఫైన్, కొంచెం పైకి వెళ్ళండి. అయిపోయింది, ఇంకేం లేదు. అక్కడ టాలరెన్స్ గ్రూప్ లో ఉన్నాయి కదా, ఒక పైకి ఒకసారి కొంచెం టాప్కి వెళ్ళని చెప్తాను. OBA4కి వెళ్ళండి. OBA4కి వెళ్ళండి. Tolerance group is nothing but employees authorization group. Only specific authorization employees can post the accounting entries in the group. Tolerance group contains authorization content. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుందండి టాలరెన్స్ గ్రూప్ అనేది. ఓకేనా? అలాగే ఇంకోటి ఇక్కడ OBA4కి వెళ్ళండి. OBA4 పొజిషన్కి వెళ్ళి కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. పొజిషన్కి వెళ్ళాం. మీ టాలరెన్స్ గ్రూప్ ఏంటి? TATG ఇవ్వండి. కంటిన్యూ. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంటింగ్ ఐటమ్, క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ ఫర్ లైన్ ఐటమ్, అవన్నీ ఉన్నాయి. అవి అక్కడ షీట్లో ఉన్నాయి, చదవండి, మీకు అర్థమవుతుంది. డౌన్కి వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. కింద అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, ఇంకా కింద ఇవన్నీ చదవండి ఒకసారి. ఎందుకు ఇచ్చారనేది తెలుస్తుంది. అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ కోసం అంతే, ఏం లేదు. ఓకేనా? ఇంకా డౌన్కి వెళ్ళండి. డెబిట్ క్రెడిట్ అంటే ఏంటో తెలుసు కదా మీ అందరికీ. వాట్ ఈజ్ మీన్ బై డెబిట్, వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్, ఇవన్నీ చదవండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. సో నెక్స్ట్ ఇంకో కాన్ఫిగరేషన్ చేసాం కదా, లాస్ట్ వన్. ఇంకోటి ఉందా కాలం, OBY6 ఉంది కదా, OBYC ఆ షీట్లో ఉంది చూడండి, లాస్ట్ వన్ 13. ఇంకొంచెం పైకి వెళ్ళండి, ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్లో ఉంది అది. ఇమేజ్ టాప్లో ఉందండి, ఫస్ట్లో ఉంది. ఆ, 13 ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6 వెళ్ళండి. OBY6కి వెళ్ళండి. OBY6 అంటే మీనింగ్ ఏంటి? ఇప్పటి వరకు మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా OBY6 లో కనిపిస్తాయి. OBY6 పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. చూసారా మీరు ఏం క్రియేట్ చేశారు? కంపెనీ కోడ్ TA55 పైన ఉంచండి. TA55 టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీకి IN, కరెన్సీ INR, స్ట్రీట్ హైదరాబాద్, లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇవన్నీ ఉన్నాయి. కంపెనీ ఏముంది? మీ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? TATG క్రింద కంపెనీ. TATG అనేది మీ కంపెనీ. TA55 అనేది మీ కంపెనీ కోడ్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీరు ఏం క్రియేట్ చేశారు? TACA. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? TF. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? TAFV. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశాము? TAPV. ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. OBY6 ట్రాన్సాక్షన్ కోడ్లో కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేశారు, ఎక్కడ ఏం చేశారు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది OBY6 ట్రాన్సాక్షన్ కోడ్లో. ఓకేనా? అలాగే టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్, యాజ్ వెల్ యాజ్ సాక్రిఫైస్ అమౌంట్ ను కూడా కాన్ఫిగరేషన్ చేస్తాం. క్యాష్ డిస్కౌంట్స్ ఉన్నాయి కదా, సాక్రిఫైస్ అమౌంట్. ఒక ఎండ్ యూజర్కి ఎంత లిమిట్ ఉంటుంది? 1 lakh ఉంది డాక్యుమెంట్ వాల్యూ. డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు? అయినా ఎగ్జాంపుల్ డిస్కౌంట్ అనేది ఒక 1% ఇవ్వచ్చు. అటువంటి వాటికి కూడా సాక్రిఫైస్ అమౌంట్ ని కాన్ఫిగరేషన్ చేయడానికి కూడా మనకి ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత OBY6 ట్రాన్సాక్షన్ కోడ్ ఏం చేస్తాం మనం? OBY6 ట్రాన్సాక్షన్ కోడ్లో కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు.
మీరు ఏమేమి కాన్ఫిగరేషన్స్ చేస్తారో అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, క్లియర్ కదా? అది ఆ షీట్ మొత్తం చదవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. షీట్ అంతా చదవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత డెప్త్ కష్టంగా నెక్స్ట్ క్లాసెస్ అన్ని ఈజీగా ఉంటుంది. సో టాలగ్రామ్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ అది క్రియేట్ చేయగలరు. ఏంటండి? 11th స్టెప్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్. అది చేసాం కదా, ఓబీ చేసాం, డైరెక్ట్గా చేసాం. ఇది కూడా చేసాం, ఇది కూడా చేసామండి. ఓబీ ఓబీఓఏకి వెళ్ళండి, ఓబీఓఏ ఇది కూడా చేసాం. ఆర్టీ కోడ్కి వెళ్ళండి. కాదు, రాంగ్ టీ కోడ్ ఇచ్చారు, కరెక్ట్ ఇవ్వండి, 0 ఇవ్వండి అక్కడ. OBA0 ఇవ్వండి, OBA0. పొజిషన్కి వెళ్ళాలి, పొజిషన్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి, కనిపిస్తుంది. ఇదిగో చేసాం మనం. న్యూ ఎంట్రీకి ఇచ్చాం కదా, ఇది పాత్లో చేసామండి, పాత్ ద్వారా చేసాం. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ క్లాస్ రేపు ఉంటుంది, నేను రేపు చెప్తాను. సేమ్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటి, ఆ, ఈ గ్లోబల్ పారామీటర్స్ ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ రేపు చెప్తాను మీకు. ఈ నోట్స్ మొత్తం చదవాలి, మీరు నోట్స్ అంతా చదవాలి. ఓకేనా? వన్ మినిట్. వన్ మినిట్ అండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ రేపు డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.